హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ రెండవ వారం కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దామండి. అంటే మనకి 8th నుంచి 14th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనం చూడడం జరుగుతుందన్నమాట. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లోని మనం చూసుకుంటే ఏపీ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అరిథమెటిక్, రీజనింగ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇవి పెయిడ్ క్లాసెస్ అనమాట. బోత్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయండి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. Which company invented a machine called Checker Deco to decontaminate N95 mask? N95 మాస్కుల్ని నిర్మూలించడానికి చెకర్ డికో అనే మెషిన్ ని ఏ సంస్థ ఆవిష్కరించడం జరిగింది? సో ఏ సంస్థ ఆవిష్కరించింది మనకి అంటే ఐఐటి ఢిల్లీ. వీళ్ళు ఈ చెకర్ డికో చెకర్ డికో మెషిన్ ని లాంచ్ చేయడం జరిగింది. రైట్, సో దేనికోసం ఇది? N95 మాస్కుల్ని నిర్మూలించడం కోసం. So next question, which company has announced its new unified brand identity by renaming all its products under a new name and logo VI? సో ఏ కంపెనీ తన ఉత్పత్తులన్నింటినీ కూడా ఒక కొత్త పేరు మరియు ఒక కొత్త లోగో విఐ అని పేరు మార్చడం ద్వారా తన కొత్త బ్రాండ్ గుర్తింపుని ప్రకటించడం జరిగింది. సో ఒక కంపెనీ దాని మొత్తం ప్రొడక్ట్స్ అన్ని కూడా దాని కొత్త పేరు అండ్ కొత్త లోగోతో చేంజ్ చేసేసింది. సో అయితే ఆ కంపెనీ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో అది కూడా లోగో ఏమిచ్చారు? విఐ అనే లోగో. రైట్, సో ఇది ఆ లోగో విఐ. లోగో వచ్చేసి టుగెదర్ ఫర్ టుమారో అని ఉంటుంది. సో ఆ కంపెనీ ఏ కంపెనీ అంటే వోడాఫోన్ ఐడియా అన్నమాట. సో వోడాఫోన్ ఐడియా ఆల్రెడీ కంబైన్ చేయడం జరిగింది. సో ఈ రెండు కలిసి ఈ నేమ్ ని పెట్టుకున్నారు కొత్తగా. వీటి యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి వోడాఫోన్ ఐడియా అనే నేమ్ తో ఉంటాయి. లోగో వచ్చేసి విఐ అని చెప్పి లోగో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, which place was declared a heritage city for the first time on the 75th anniversary of World War II by US President Donald Trump? సో యుఎస్ఏ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ రెండవ ప్రపంచ యుద్ధం యొక్క 75వ వార్షికోత్సవం సందర్భంగా మొదటిసారిగా వారసత్వ నగరంగా ఏ స్థలాన్ని ప్రకటించారు? సో మనకి రెండవ ప్రపంచ యుద్ధం సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక వారసత్వ నగరాన్ని ప్రకటించారు ఫస్ట్ టైం. అయితే ఆ నగరం పేరేంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి? అది వెల్మింగ్టన్. ఓకే, సో నార్త్ కరోలినాలో ఉంటుంది ఈ ప్లేస్ వెల్మింగ్టన్ అని చెప్పి. రైట్, సో మనకి సెప్టెంబర్ 2, 2020 రోజున వరల్డ్ వార్ 2 యొక్క 75th యానివర్సరీ అనేది జరిగింది అనమాట ఆ రోజు. సో ఆ వార్షికోత్సవ సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఈ హెరిటేజ్ సిటీని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సో అలాగే చిన్న అనౌన్స్మెంట్ అండి, మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్లో వచ్చేసి మనకి రీజనింగ్, అర్థమెటిక్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఈ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఉన్నాయండి. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. అండ్ ఏదైనా డౌట్ వస్తే కనుక మీకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. So next question, which online portal was launched by Jammu and Kashmir Lieutenant Governor for Jammu and Kashmir Administrative Service Officers JKAS? సో జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్ కోసం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఒక ఆన్లైన్ పోర్టల్ని ప్రారంభించారు. అయితే ఆ ఆన్లైన్ పోర్టల్ పేరేంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి? స్మార్ట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ రికార్డింగ్ ఆన్లైన్ విండో, దట్ ఈస్ స్పారో సిస్టమ్. సో ఫుల్ నేమ్ వచ్చేసి ఇదండి. సో ఆ ఆన్లైన్ పోర్టల్ నేమ్ వచ్చేసి స్పారో. సో ఎవరి కోసం దాన్ని లాంచ్ చేయడం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కోసం అన్నమాట. రైట్, సో మెయిన్గా ట్రాన్స్పరెన్సీ కోసం అండి. వాళ్ళు ఎక్కడి నుంచైనా ఆన్లైన్ పోర్టల్ని యూజ్ చేసుకొని వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు ఈజీగా చేసుకునేందుకే ఈ ఆన్లైన్ పోర్టల్ అనేది చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, who got the Indira Gandhi Peace Prize 2019? సో ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2019 ఎవరికి వచ్చింది? సో మనకి ఇది ఎవరికి వచ్చింది అంటే డేవిడ్ అటెన్బరో. రైట్, సో డేవిడ్ అటెన్బరో గారికి ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది
2019 సంవత్సరానికి గాను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, రీసెంట్లీ కేశవానంద భారతి పాస్డ్ అవే. హీ వాస్ ఫేమస్ ఫర్ విచ్ హిస్టారికల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఇటీవలే మనకి కేశవానంద భారతి గారు కన్నుమూయడం జరిగింది. సో ఈయన మీ అందరికీ పాలిటీ చదివితే గనక ఖచ్చితంగా కేశవానంద భారతి గురించి తెలిసే ఉంటుంది. సో ఈయన సంబంధించి ఒక తీర్పు అనేది వెలువడించడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టు యొక్క ఏ చారిత్రాత్మక తీర్పుకు అతను ప్రసిద్ధి చెందడం జరిగింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి, కేశవానంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, రైట్. సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు ఇది. సో కేరళ గవర్నమెంట్ మీద వేయడం జరిగింది కేసు అనేది. సో దాంట్లో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది అంటే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఎలాంటి అంటే మార్చడానికి, రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ కెనాట్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్. సో పార్లమెంట్ ద్వారా దాన్ని ఎలాగా మార్చలేము అని చెప్పి ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా ఆయన ఫేమస్ అయ్యారు, రైట్. సో నెక్స్ట్ వన్, ద హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ HSTDV హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్. హూ డెవలప్డ్ ఇట్? సో ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ అనేది విజయవంతంగా పరీక్షలు చేయడం జరిగింది. సో అయితే దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు, రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఎవరు అభివృద్ధి చేశారు అంటే DRDO వాళ్ళు. ఓకే, సో మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది, ఈ HSTDVని, రైట్. సో దీన్ని ఎక్కడ సక్సెస్ఫుల్గా విజయవంతంగా పరీక్షలు నిర్వహించారంటే ఒడిస్సాలో APJ అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయడం జరిగింది. పరీక్షలన్నీ కూడా టెస్ట్ పాస్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటి అంటే, ఈ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను డెవలప్ చేసినటువంటి వాటిల్లో ఏమున్నాయి మనకి, యునైటెడ్ స్టేట్స్, అమెరికా, అలాగే రష్యా, చైనా ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు వీటి సరసనే ఈ ఇండియా కూడా జాయిన్ అయింది అనమాట, రైట్. సో దేంట్లో, హైపర్సోనిక్ టెక్నాలజీని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడంలో, క్షిపణులని డెవలప్ చేయడంలో. ఓకే, సో దీంట్లో మెయిన్గా ఈ HSTDVలో స్క్రామ్జెట్ టెక్నాలజీ అనేది కొత్తగా యూజ్ చేయడం జరిగింది. ఈ స్క్రామ్జెట్ టెక్నాలజీ ఏంటి అంటే, ఇది ధ్వని కంటే 6 రెట్ల వేగంతో, 6 టైమ్స్ వేగంతో, మ్యాక్ వేగం తో ఉంటుందన్నమాట ఈ స్క్రామ్జెట్ టెక్నాలజీ అనేది. ఓకే, సో యాక్చువల్గా అందరూ ప్రతి దాంట్లో ర్యామ్జెట్ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే ఓన్లీ 3 రెట్ల వేగంతోనే ఉంటుంది, ధ్వని వేగం కంటే కూడా స్పీడ్ వచ్చేసి. కానీ స్క్రామ్జెట్ వచ్చేసి 6 టైమ్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో దాంట్లో డిఫరెన్స్ వచ్చేసి, ఇంటర్నేషనల్ లిటరసీ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్. సో మనకి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ రోజున జరుపుకుంటారు, సెప్టెంబర్ 8న జరుపుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క థీమ్ వచ్చేసి 2020కి సంబంధించి థీమ్ లిటరసీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ద COVID-19 క్రైసిస్ అండ్ బియాండ్. సో కరోనా COVID-19 క్రైసిస్ కారణంగా లిటరసీ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేది దీని యొక్క 2020 థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ ఆర్గనైజేషన్ టు ఎక్స్పాండ్ ద స్కోప్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ ద స్టేట్. సో రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో మనకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ పరిధిని విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది, రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి, లారెన్స్ డేల్ అగ్రో ప్రాసెసింగ్ ఇండియా, లీఫ్. సో ఈ సంస్థతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకుంది, సో ఆహార పరిధిని అనేది విస్తరించడం కోసం. ఓకే, సో ఇంకోటి ఆంధ్రప్రదేశ్ గురించి చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రొడక్షన్స్, ఫుడ్ ప్రొడక్షన్స్లో చూసుకుంటే మనకి మ్యాంగో ప్రొడక్షన్ కానీ, అలాగే లైమ్ ప్రొడక్షన్ కానివ్వండి, అలాగే టొమాటోల ప్రొడక్షన్, అలాగే బనానా అండ్ నెక్స్ట్ చిల్లీస్. సో ఇవన్నీ వాటిల్లో కూడా మనకి ఏపీ అనేది టాప్లో ఉంది. అదేవిధంగా మనకి గ్రౌండ్ నట్లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సెకండ్ పొజిషన్, అలాగే మైజ్ ప్రొడక్షన్లో అంటే మొక్కజొన్న ప్రొడక్షన్లో సెకండ్ పొజిషన్, అలాగే ప్యాడీ
ప్యాడీ ప్రొడక్షన్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ అనేది వీటన్నిటిలో ప్రొడక్షన్లో వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ ఇనాగ్యురేటెడ్ ద పత్రికా గేట్. సో పత్రికా గేట్ వాజ్ లొకేటెడ్ ఎట్. సో నరేంద్ర మోదీ గారు పత్రికా గేట్ ని ప్రారంభించడం జరిగింది. సో అయితే పత్రికా గేట్ అనేది ఎక్కడ ఉంది? సో ఇది మనకి ఎక్కడ ఉంది అంటే జైపూర్. సో రాజస్థాన్లోని జైపూర్లో ఈ పత్రికా గేట్ అనేది ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ఈ ప్రారంభోత్సవంలోనే 2 పుస్తకాల్ని 2 బుక్స్ ని ఆయన లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి సంవాద్ ఉపనిషద్ అనేటటువంటి ఒక బుక్ అయితే, ఇంకోటి వచ్చేసి మనకి అక్షర యాత్ర అక్షర యాత్ర అనేటటువంటి సెకండ్ బుక్. ఈ 2 బుక్స్ ని ఆయన లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ పత్రికా గేట్, ఈ బిల్డింగ్ చూస్తే మనకి ఏంటిదంటే ఇది జైపూర్ యొక్క సదరన్ గేట్ అన్నమాట, దక్షిణ ద్వారం. సదరన్ గేట్ అంటాము, జైపూర్కి సంబంధించింది. ఓకే. సో దీన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే దీన్ని మెయిన్ గా రాజస్థాన్ యొక్క కళ సంస్కృతి అంటే ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది రాజస్థాన్ యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ అన్నమాట. సో ఈ స్టైల్లో మనకి ఈ పత్రికా గేట్ అనేది కట్టించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మనకి రీజనింగ్ క్లాసెస్, అర్థమెటిక్ క్లాసెస్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ఇవి మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో ఇండివిజువల్ క్లాసెస్ ఇవన్నీ కూడా గ్రూప్గా కూడా కాదు, మనకి ఏదైనా టాపిక్ మీద డౌట్ ఉంటే కనుక మనం ఈ క్లాసెస్ అన్నీ కూడా వినొచ్చండి. రైట్. సో ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ప్రొఫెసర్ గోవింద్ స్వరూప్ పాస్డ్ అవే. సో హీఈస్ ఫేమస్ ఫర్. సో రీసెంట్ గా మనకి ప్రొఫెసర్ గోవింద్ స్వరూప్ గారు చనిపోవడం జరిగింది. సో అయితే ఆయన దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నారు. సో ఇతను వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి, అతని స్వస్థలం. రైట్. సో ఇతను వచ్చేసి మెయిన్ గా ఫాదర్ ఆఫ్ ఇండియాస్ రేడియో ఆస్ట్రానమీ. సో ఖగోళ శాస్త్రానికి ఇతను చాలా ప్రసిద్ధ వ్యక్తి అన్నమాట. సో ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియాస్ రేడియో ఆస్ట్రానమీ అని కూడా అంటారు, గోవింద్ స్వరూప్ గారిని. సో రేడియో ఖగోళ శాస్త్రంలో ఇతను చాలా కృషి చేయడం జరిగింది. ఓకే. సో అలాగే మనకి ఇతను నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ యొక్క ఫౌండింగ్ డైరెక్టర్ కూడా ఈ గోవింద్ స్వరూప్ గారు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, which state government has launched educational WhatsApp chatbot Aapka Mitra and online admission platform for undergraduate courses. సో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం అంటే యూజీ కోర్సుల కోసం ఎడ్యుకేషనల్ వాట్సాప్ చాట్ బోట్ ఆప్కా మిత్రాని మరియు ఆన్లైన్ అడ్మిషన్ ప్లాట్ఫామ్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది? సో ఇక్కడ ఒక 2 ప్లాట్ఫామ్స్ ని లాంచ్ చేయడం జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వము. ఏంటి ఆ 2 అంటే ఆప్కా మిత్ర అనేది ఒక వాట్సాప్ చాట్ బోట్ అంటాము. అలాగే నెక్స్ట్ ఆన్లైన్ అడ్మిషన్ ప్లాట్ఫామ్ కూడా రెండు లాంచ్ చేశారు. సో అయితే ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటే మనకి హర్యానా గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో హర్యానా సీఎం ఎవరు? మనకి మనోహర్ లాల్ ఖట్టార్. రైట్. సో మనోహర్ లాల్ ఖట్టార్ వచ్చేసి మనకి హర్యానా యొక్క సీఎం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఆప్కా మిత్ర ఉంది కదా, సో ఇదేంటి, ఒక వాట్సాప్ చాట్ బోట్ అన్నాం. సో ఇది ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో చాట్ బోట్ అంటే మనం ఏదైనా క్వశ్చన్స్ కనుక, క్వైరీస్ కనుక ఉంటే ఈ వాట్సాప్ చాట్ ద్వారా అది మనకి రిజాల్వ్ చేసేస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఆన్లైన్ అడ్మిషన్ ప్లాట్ఫామ్. సో ఈ అడ్మిషన్ ప్లాట్ఫామ్ ద్వారా ఏంటి, మనం ఇంటి దగ్గరే ఉండి అడ్మిషన్స్ అనేవి మనం దాంట్లో ఆ ప్లాట్ఫామ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ రెండింటిని ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది? మనకి హర్యానా స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. దేనికోసం అంటే ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం, యూజీ కోర్సెస్. ఓకే. ఇన్ సౌత్ ఇండియా విచ్ స్టేట్ వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ కిసాన్ ట్రైన్? సో దక్షిణ భారతదేశం యొక్క మొట్టమొదటి కిసాన్ రైల్ని ఏ రాష్ట్రం ఇనాగ్రేట్ చేసింది? సో సౌత్ ఇండియాలో ఇనాగ్రేట్ చేసినటువంటి మొట్టమొదటి కిసాన్ ట్రైన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఇనాగ్రేట్ చేసింది. సో కిసాన్ ట్రైన్ గురించి చూస్తే ఫస్ట్ ట్రైన్ అనేది మనకి మహారాష్ట్ర నుంచి బీహార్ వరకు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది దేశంలోనే ఫస్ట్ కిసాన్ ట్రైన్. అండ్ సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి ఎంత వరకు ఇనాగ్రేట్ చేసింది అంటే మనకి అనంతపురం నుంచి ఢిల్లీ వరకు ఇనాగ్రేట్ చేసింది సెకండ్ కిసాన్ ట్రైన్ అనేది. సో ఇది మనకి సౌత్ ఇండియాలో
ఫస్ట్ కిసాన్ ట్రైన్ ఇది. సో ఈ కిసాన్ ట్రైన్ అనేది దేనికోసం లాంచ్ చేశారు అంటే మనకి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దూర ప్రాంతాలకి వేగంగా రవాణా చేయడం కోసం ఈ కిసాన్ ట్రైన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి ఫార్మర్స్ కి వాళ్ళ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఈ కిసాన్ ట్రైన్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మెయిన్ గా దేనికి అంటే వ్యవసాయ యొక్క ఎగుమతుల్ని పెంచడం కోసం దీన్ని లాంచ్ చేశారు. సో ఇక్కడ మనకి 3 పాయింట్స్ రావడం జరిగింది, రైట్. సో మనకి ఫస్ట్ కిసాన్ ట్రైన్ వచ్చేసి రీసెంట్ గానే ఆగస్ట్ 7న దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ has launched which schemes to provide nutritious food to pregnant women, lactating mothers and children in the state. సో రాష్ట్రంలోని గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చేటటువంటి తల్లులు మరియు పిల్లలకి పోషకమైనటువంటి ఆహారాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకాల్ని ప్రారంభించడం జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 2 స్కీమ్స్ ని లాంచ్ చేశారు. ఆ 2 స్కీమ్స్ నేమ్ వచ్చేసి ఫస్ట్ వన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అండ్ సెకండ్ వన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, రైట్. సో ఈ రెండు దేనికి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ గా అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. సో అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓన్లీ 77 ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పోషకమైనటువంటి ఆహారాన్ని సరఫరా చేయడానికి ఈ 2 స్కీమ్స్ ని లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, హూ ఈస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్? ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ యొక్క నూతన అధ్యక్షుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి అనిల్ జైన్. ఓకే, సో ఈ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ని మనకి ఎప్పుడు స్థాపించారు అంటే 1920 ఇయర్లో స్థాపించడం జరిగింది. సో ప్రెసెంట్ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎవరు అంటే అనిల్ జైన్. అతనికన్నా ముందు ఉన్నటువంటి పర్సన్ ఎవరు అంటే ప్రవీణ్ మహాజన్. సో అతను ప్రీవియస్ గా ఉన్నటువంటి వ్యక్తి, రైట్. సో నెక్స్ట్ వన్, వీర్ సవార్కర్ ఫ్లైఓవర్ వాజ్ లొకేటెడ్ ఎట్? సో వీర్ సవార్కర్ ఫ్లైఓవర్ అనేది ఎక్కడ ఉంది? సో ఎక్కడుంది ఇది మనకి ఫ్లైఓవర్ అనేది బెంగళూరులో ఉంది. సో ఇది రీసెంట్ గా ఈ ఫ్లైఓవర్ కి ఈ నేమ్ పెట్టి మనకి కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఉంది ఇది మనకి అంటే బెంగళూరులో ఉంది. సో దీన్ని ఈ ప్రాజెక్ట్ ని సెప్టెంబర్ 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఇప్పటికి 2020లో కంప్లీట్ అవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అబ్జర్వ్డ్ యాజ్? సో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 10న జరుపుకోవడం జరుగుతుంది. సో 2020 యొక్క థీమ్ ఏంటి దీనికి సంబంధించి అంటే వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్. సో ఆత్మహత్యల్ని నివారించడానికి కలిసి పనిచేయడం అనేది మనకి దీని యొక్క థీమ్, రైట్. సో దీన్ని ఎవరు అబ్జర్వ్ చేశారు, ఆ రోజున ఎవరు జరుపుకుంటున్నారు మెయిన్ గా అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ వాళ్ళు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కలిసి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 10న ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది జరుపుకుంటున్నారు. దేనికోసం అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆత్మహత్యలు ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నారో సో వాటిని నివారించడం మీద అవేర్నెస్ కల్పించడం కోసం ఆ డే అనేది ఒక రోజు జరుపుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇట్ ఎయిమ్స్ ఫిష్ ప్రొడక్షన్ డాష్ టన్స్ బై 2024 to 25. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రకారం 2024 మరియు 2025 నాటికి చేపల ఉత్పత్తి అనేది ఎన్ని టన్నులని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది? సో దీనికంటే ముందు మీకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి తెలియాలి. సో మనం దాని గురించి చూద్దాం. ఈ PMMSY, సో దీని యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి ఏంటి మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఈ స్కీమ్ ని ప్రధానమంత్రి మోదీ గారు లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఆయన ఈ గోపాల అప్లికేషన్ అనేది కూడా లాంచ్ చేస్తారు. ఇది ఒక పోర్టల్ అన్నమాట ఫిషరీస్ చేపల రైతుల కోసం. ఇది ఒక పోర్టల్ ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటిని ఒకే రోజు లాంచ్ చేస్తారు, రైట్. సో దీంట్లో ఏం టార్గెట్ పెట్టుకుంది, అసలు ఈ స్కీమ్ యొక్క టార్గెట్ ఏంటి అంటే 2024-25 నాటికి 70 లక్షల టన్నుల యొక్క ఫిష్ ప్రొడక్షన్ అనేది ఉత్పత్తి చేయాలి అని చెప్పి మెయిన్ గా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో అది కూడా ఈ స్కీమ్ ని 2020 సంవత్సరం నుంచి
2024-25 మధ్యన ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు, రైట్. సో దీనికి మొత్తం కూడా 20,050 కోట్ల రూపాయలు అనేది ఈ స్కీమ్కి కేటాయించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇండియా రిజిస్టర్డ్ హౌ మచ్ పర్సెంట్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ అండర్ 5 మోర్టాలిటీ బిట్వీన్ 1990 టు 2019. సో భారతదేశంలో 1990 నుంచి 2019 మధ్య ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల లోపు శిశు మరణాల రేట్ అనేది ఎంత శాతం తగ్గింది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత శాతం తగ్గింది అంటే 4.5% వరకు తగ్గడం జరిగింది ఈ శిశు మరణాల రేట్ అనేది. సో ఇది మనకి యుఎన్ఓకి సంబంధించి ఐక్యరాజ్య సమితి దీని యొక్క రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ సర్వే ఎవరు చేశారు అంటే మనకి యూనిసెఫ్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ రెండు కలిసి మనకి ఈ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇండియాలో శిశు మరణాల రేటు అంటే చైల్డ్ మోర్టాలిటీ రేట్ అనేది 1990 నుంచి 2019 సంవత్సరం వరకు తగ్గింది అని చెప్పి ఈ రిపోర్ట్ విడుదల చేసింది. సో 1990లో ఇండియాకు చెందినటువంటి 5 ఇయర్స్ లోపు ఉన్నటువంటి శిశువులు 34 lakhs మరణిస్తే 1990 సంవత్సరంలో, 2019 సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు 8.24 లక్షల వరకు మరణించడం జరిగింది. సో ఇక్కడ మనకి చాలా వరకు తగ్గడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా ఇందులో ఓన్లీ ఆడ శిశు మరణాల రేట్ వచ్చేసి 1990 టు 2019 మధ్య ఇండియాలో 131 నుంచి 35కి పడిపోయింది అనమాట. ఓకే, సో ఇది టోటల్గా. సో ఎంత వరకు తగ్గింది అంటే మనకు పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 4.5% వరకు ఈ శిశు మరణాల రేటు, అది కూడా 5 ఇయర్స్ లోపు ఉన్నటువంటి శిశువులు అనమాట. వాళ్ళ యొక్క ఎంత పర్సంటేజ్ అంటే 4.5%. హూ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ స్పోర్ట్స్ గేమింగ్ యాప్ ప్లేయర్ స్పాట్? సో స్పోర్ట్స్ గేమింగ్ యాప్ అయినటువంటి ప్లేయర్ స్పాట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు? సో ఇది ఒక గేమింగ్ యాప్, స్పోర్ట్స్ కి సంబంధించింది. సో అది యాప్ నేమ్ ఏంటి? ప్లేయర్ స్పాట్. ఓకే, సో దీనికి ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్స్ ని నియమించడం జరిగింది. ఒకరు వచ్చేసి భువనేశ్వర్ కుమార్ అండ్ ఇంకొకరు వచ్చేసి మనకి స్మృతి మందానా. సో వీళ్ళిద్దరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా? సో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి కొత్త చైర్మన్ గా ఎవరు నియమించారు? సో ఇది ఒక శిక్షణ ఇచ్చేదన్నమాట. సో ఆ శిక్షణ ఇచ్చేదానికి ఈ వరల్డ్ లోనే ఇది ఒక సంస్థగా ఉంది. సో దానికి న్యూ చైర్మన్ గా నియమించింది పరేష్ రావల్. సో ఇతను ఒక ఫార్మర్ లోక్సభ ఎంపీ, అంటే మాజీ లోక్సభ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా ఫార్మర్ యాక్టర్ అన్నమాట. సో ఫిలిం యాక్టర్ ఇతను. సో ఇతని గురించి చూస్తే మనకి ఇతనికి నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఏ ఇయర్ లో అంటే 1994లో. సో అది కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అతనికి నేషనల్ ఫిలిం అవార్డు వచ్చింది. అదే విధంగా పద్మశ్రీ బిరుదు కూడా ఇతనికి ఈ అవార్డు కూడా రావడం జరిగింది 2014లో, రైట్. సో ఇది ఇతని గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ క్లైమ్డ్ వరల్డ్ ఛాంపియన్ స్టేటస్ అట్ ద ఉషు వరల్డ్ ఛాంపియన్షిప్? సో ఉషు ప్రపంచ ఛాంపియన్షిప్ లో ప్రపంచ ఛాంపియన్షిప్ హోదాని పొందినటువంటి భారత పోలీస్ అధికారి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి పూనం ఖాత్రి. సో ఈవిడ వచ్చేసి మనకి ఇండియన్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్. అదేవిధంగా ఈవిడికి ఏమైంది అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ స్టేటస్ అనేది రావడం జరిగింది. సో అంతకుముందు ఈ ఉషు ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఆ ఛాంపియన్షిప్ లో ఆవిడకి సిల్వర్ మెడల్ వచ్చింది. సో రీసెంట్ గా గోల్డ్ మెడల్ అంటే ఆ ఉషు ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వ్యక్తి డోపింగ్ టెస్ట్ లో తేలడంతో, పాజిటివ్ రావడంతో ఆవిడ మెడల్ ని ఈవిడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈవిడికి గోల్డ్ మెడల్ లభించడం జరిగింది. సో దాంతో ఈ పూనం ఖాత్రి గారికి వరల్డ్ ఛాంపియన్ స్టేటస్ అనేది రావడం జరిగింది, రైట్. సో ఈవిడ హర్యానాకు చెందినటువంటి వ్యక్తి. సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో వచ్చి మనకి రీజనింగ్, అథమెటిక్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి ప్రతి ఎగ్జామ్కి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అండ్ మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ క్లాసెస్ అయితే ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి అన్నమాట, రైట్. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్,
హుబ్లీ రైల్వే స్టేషన్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ విచ్ రైల్వే స్టేషన్? సో హుబ్లీ రైల్వే స్టేషన్ పేరుని ఏ రైల్వే స్టేషన్ గా మార్చడం జరిగింది? సో ఇది హుబ్బాలి అన్నమాట. సో మనకి 2015లో ఏం జరిగింది అంటే హుబ్లీ అనే నేమ్ ని తీసేసి హుబ్బాలి అనేటటువంటి నేమ్ గా చేంజ్ చేయడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ 2020లో సెకండ్ టైం ఇదే రైల్వే స్టేషన్ నేమ్ ని ఇంకో రైల్వే స్టేషన్ గా మార్చడం జరిగింది. సో ఆ పేరు వచ్చేసి ప్రజెంట్ శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్ అని చెప్పి ఆ స్టేషన్ కి చేంజ్ చేయడం జరిగింది. సో ఇతను ఒక ఇండియన్ గురు అన్నమాట, అలాగే ఫిలాసఫర్, హిందూ గురు అండ్ ఫిలాసఫర్. రైట్. సో ఇది దీని గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు క్రిసిల్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియాస్ జీడిపి ఇస్ ప్రొజెక్టెడ్ ఫర్ ఫిజికల్ ఇయర్ 2020-2021? సో క్రిసిల్ ప్రకారం భారతదేశం 2020 మరియు 2021వ ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి స్థూల దేశీయోత్పత్తిని ఎంత శాతం అంచనా వేయడం జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి 9% అన్నమాట. ఈ 9% ఏ ఇయర్ కి మనకి? ఫిజికల్ ఇయర్ 21 కి, అంటే 2020 నుంచి 2021 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి 9% గా లెక్క వేయడం జరిగింది. అదే క్రిసిల్ సంస్థ ఫినాన్షియల్ ఇయర్ 2022 కి 10% గాను, అండ్ తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ కి అంటే 2023-2025 సంవత్సరం వరకు 6.2% గా ఆన్ అన్ యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అని చెప్పి అంచనా వేయడం జరిగింది. సో ఇది క్రిసిల్ యొక్క అంచనాలు. ఇవన్నీ కూడా దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి జీడిపి యొక్క అంచనాలు. సో ప్రజెంట్ ఫిజికల్ ఇయర్ అంచనా ఎంత వేసింది మనకి? 9% అంచనా వేసింది. రైట్. సో ఇది క్రిసిల్ యొక్క అంచనాలు. సో నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ ఈస్ ప్లానింగ్ టు లాంచ్ ఎ లోన్ ప్రొడక్ట్ ఫర్ ఆర్గానిక్ కాటన్ గ్రోయర్స్ నేమ్డ్ సఫల్? సో సేంద్రియ పత్తి సాగుదారుల కోసం సఫల్ అనే పేరుతో రుణ ఉత్పత్తిని ప్రారంభించడానికి ఏ బ్యాంక్ అనుకుంటుంది? సో ఏ బ్యాంక్ ప్లాన్ చేస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి ఎస్ అలాగే సఫల్ ఎస్, సో ఈ రెండు సేమ్ గా ఉన్నాయి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు స్టేట్ బ్యాంక్ సఫల్ అని. సో స్టేట్ బ్యాంక్ త్వరలో పత్తి వాళ్ళకి సేంద్రియ పత్తి అంటే ఆర్గానిక్ కాటన్ ని పెంచడం కోసం ఈ సఫల్ అనేటటువంటి ఒక కొత్త స్కీమ్ అనేది లాంచ్ చేయబోతుంది. రైట్. సో సఫల్ యొక్క ఫుల్ నేమ్ ఏంటి మనకి? సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చరల్ లోన్. సో రుణాలు ఇవ్వడం కోసం ఇచ్చేటటువంటి లోన్ అన్నమాట. సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చరల్ లోన్ ని సఫల్ అంటారు. విచ్ టెంపుల్ గ్రాంటెడ్ ద ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్ రిజిస్ట్రేషన్? సో ఏ దేవాలయంకి విదేశీ సహకార నియంత్రణ చట్టం నమోదును మంజూరు చేసింది? ఓకే. సో FCRA, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మెయిన్గా విదేశాల నుంచి అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి డొనేషన్స్ వస్తాయన్నమాట. సో అందుకోసమే ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? గోల్డెన్ టెంపుల్. సో అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయానికి ఈ FCRA రిజిస్ట్రేషన్ అనేది లభించింది. సో ఈ FCRA ఫుల్ నేమ్ ఏంటి మనకి? ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఈ యాక్ట్ ద్వారా అన్నమాట. సో ఈ యాక్ట్ ఏంటి అంటే మెయిన్గా ఈ యాక్ట్ ఫారెన్ నుంచి డొనేషన్స్ లభిస్తాయి. సో అలాగే దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ ద్వారా డొనేషన్స్ ఇచ్చే సంస్థలు ఎవ్రీ 5 ఇయర్స్కి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాటంతట అవే ఆ సంస్థలే నమోదు చేసుకోవాలన్నమాట ఈ యాక్ట్లో. ఓకే. సో ఒకవేళ 5 ఇయర్స్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు నమోదు చేసుకోవాలి. అండ్ దీని ద్వారానే మనకి అవి ఏవేవి డొనేషన్స్ ఇవ్వగలుగుతాయి అని మంజూరు చేసే సంస్థల్ని ఇదే మనకి చూపిస్తుంది. ఓకే. సో ఇది ఈ టెంపుల్ గురించి. సో గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది మనకి? అమృత్సర్లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం హ్యాస్ బీన్ లాంచ్డ్ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ద మారిటైమ్ సెక్టార్ ఇన్ ఏ టైమ్లీ మేనర్? సముద్ర రంగానికి సంబంధించిన వివాదాల్ని సకాలంలో అంటే కరెక్ట్ టైంలో పరిష్కరించడానికి ఏ వివాద పరిష్కార యంత్రాంగాన్ని ప్రారంభించారు? సో ఏ వివాద పరిష్కార యంత్రాంగం? డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం ఏంటి అంటే సరోద్ పోర్ట్స్. సో సరోద్
పోర్ట్స్. ఫుల్ నేమ్ ఏంటి మనకి? సొసైటీ ఫర్ అఫోర్డబుల్ రిడ్రెసల్ ఆఫ్ డిస్ప్యూట్స్ పోర్ట్స్. ఓకే. సో ఈ సరోడ్ పోర్ట్స్ గురించి చూస్తే దీన్ని ఎవరు లాంచ్ చేయడం జరిగింది అంటే యూనియన్ మినిస్టర్ అయినటువంటి మన్సుఖ్ మాండవియా గారు దీన్ని లాంచ్ చేశారు. ఇది ఏం చేస్తుంది మెయిన్ గా అంటే ఇది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. సో సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం ఈ సరోడ్ పోర్ట్స్ అనేది స్థాపించడం జరిగింది. సో దీని ద్వారా మనకి ఏంటంటే మారిటైమ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సముద్ర రంగంలో ఉన్నటువంటి ఏవైనా వివాద పరిష్కారాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇదే మనకి పరిష్కరిస్తుంది అనమాట. ఓకే. సో దీని ద్వారా ఏంటి అంటే సముద్ర రంగంలో అంటే మారిటైమ్ సెక్టార్లో వ్యాపారం చేయడానికి సులువుగా ఉంటుంది. సో దానికి సంబంధించిన ఏదన్నా వివాదాలు రానివ్వండి, సో దానికి సంబంధించిన పరిష్కరించేది ఎవరు అంటే మనకి సరోడ్ పోర్ట్స్ వాళ్ళే పరిష్కరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ బిగ్గెస్ట్ పిగ్గరీ మిషన్ విత్ అన్ అవుట్లే 209 crores. సో 209 కోట్ల రూపాయల వ్యయంతో భారతదేశం యొక్క అతిపెద్ద పిగ్గరీ మిషన్ ని ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది? సో ఏ రాష్ట్రం ప్రారంభించింది పిగ్గరీ మిషన్ ని? మేఘాలయ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అనమాట. ఓకే. సో ఇదేంటి ఈ పిగ్గరీ మిషన్, దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో పిగ్గరీ మిషన్ వల్ల ఏంటి అంటే మెయిన్ గా పంది మాంసం, సో పంది మాంసం యొక్క దిగుమతిని ఇంపోర్ట్స్ ని తగ్గించి వచ్చే 3 years లో అన్నమాట స్వయం సమృద్ధిగా అంటే పంది మాంసం యొక్క ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా అది ఉండాలన్నమాట. మేఘాలయ ఆర్ పిగ్గరీ మిషన్ అన్నమాట. ఈ పిగ్గరీ మిషన్ లాంచ్ చేసింది మేఘాలయ గవర్నమెంట్, రైట్. సో ఈ పిగ్గరీ మిషన్ ద్వారా పంది మాంసం యొక్క దిగుమతిని తగ్గించి ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించి నెక్స్ట్ 3 years లో సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ మిషన్ ద్వారా రైతులకి వడ్డీ లేని రుణం అనేది ఇస్తున్నారనమాట. అంటే ఫ్రీ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రుణం ఎవరు కడతారు అంటే ఈ గవర్నమెంటే కట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ రైతుల్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం గవర్నమెంటే ఈ వడ్డీలన్నీ చెల్లిస్తుంది అనమాట. లోన్స్ అయితే ఆ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో మేఘాలయ గురించి చూస్తే మనకి మేఘాలయ సీఎం ఎవరు? మనకి సి సంగ్మా. ఓకే. సో మేఘాలయ గవర్నర్ ఎవరు? మనకి సత్యపాల్ మాలిక్. అండ్ మేఘాలయ క్యాపిటల్ ఏంటి? మనకి షిల్లాంగ్, రైట్. సో ఇది మేఘాలయ యొక్క స్టాటిక్ జీకే గురించి. నెక్స్ట్ క్వశ్చన్, సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మనకి రీజనింగ్, అర్థమెటిక్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి. సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఉంటాయి. సో ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్ ఈజ్ ఇండియాస్ పొజిషన్ ఎట్ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 యాన్యువల్ రిపోర్ట్? సో గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 వార్షిక నివేదికలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? సో భారతదేశ స్థానం ఎంత? మనకి 105th, 105వ ర్యాంకులో ఉంది ఇండియా యొక్క పొజిషన్. ఈ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది మనకి ఎవరు ఇచ్చారు అంటే కెనడాకు చెందినటువంటి ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఈ ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ప్రెసెంట్ ఎన్నోవ ఎడిషన్ అంటే 24th ఎడిషన్. సో టోటల్గా 162 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో ఇండియా ర్యాంక్ 105 అండ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి ఏంటిది? హాంకాంగ్, సెకండ్ సింగపూర్, థర్డ్ న్యూజిలాండ్, ఫోర్త్ స్విట్జర్లాండ్, ఫిఫ్త్ యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా యొక్క ర్యాంకింగ్ వచ్చేసి మనకి 124వ ర్యాంక్. అలాగే లాస్ట్ నుంచి ఉన్నటువంటి ర్యాంక్స్ చూస్తే ద 10 లోయెస్ట్ రేటెడ్ కంట్రీస్, లాస్ట్ చివరన ఉన్నటువంటి 10 కంట్రీలు ఏంటివి అంటే ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జింబాబ్వే, అల్జీరియా, ఇరాన్, అంగోలా, లిబియా, సుడాన్, వెనిజులా. ఓకే. సో ఇవి టోటల్గా మనకి ఈ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ యొక్క ర్యాంకింగ్స్ గురించి. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్ యాజ్ ఇట్స్ సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చిల్డ్రన్స్ రైట్స్ క్యాంపెయిన్ ఫర్ ఎవ్రీ చైల్డ్? సో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఫండ్ యూనిసెఫ్ పిల్లల హక్కుల ప్రచారం ప్రతి పిల్లల కోసం
ఫర్ ఎవ్రీ చైల్డ్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. అయితే దానికి ప్రముఖ న్యాయవాదిగా ఎవరు నియమించారు? సో ఎవరిని అంటే మనకి ఆయుష్మాన్ ఖురానా గారిని నియమించడం జరిగింది, యూనిసెఫ్. సో ఏ క్యాంపెయిన్ అది మనకి ఫర్ ఎవ్రీ చైల్డ్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. సో దానికి సపోర్ట్ గా ఈ ఆయుష్మాన్ ఖురానా గారిని నియమించారు. ఓకే. సో నెక్స్ట్, how much does Moody's investors predict that India's growth rate will slow in the current financial year 2020 to 2021? సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేట్ అనేది ఎంత తగ్గుతుంది అని మనకి మూడీస్ ఇన్వెస్టర్స్ అంచనా వేయడం జరిగింది. సో మూడీస్ ఇన్వెస్టర్స్ ప్రకారం ఎంత అంచనా వేసింది అంటే యాక్చువల్గా మనకి ఈ సెప్టెంబర్ మంత్ అంతా కూడా ఫస్ట్ వీక్ నుంచి చూస్తుంటే మీకు ఇప్పటి వరకు కూడా చాలా గ్రోత్ రేట్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం. జీడిపిలో భారతదేశం యొక్క వృద్ధి రేటు అంత అంచనా వేసింది, ఇంత అంచనా వేసింది అని చూస్తూనే ఉన్నాం. సో ఒకసారి దాని యొక్క లిస్ట్ అలాగే ప్రజెంట్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కూడా చూద్దాం. సో ఫస్ట్, మూడీస్ ఇన్వెస్టర్స్ యొక్క అంచనా వచ్చేసి ఫినాన్షియల్ ఇయర్ 2020 టు 21 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేట్ అనేది మనకి 11.5% ఉంటుంది, క్షీణిస్తుంది అని చెప్పి అంచనా వేసింది. అదే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2021 టు 2022కి చూసుకుంటే అదే మూడీ ఇన్వెస్టర్స్ 10.6 వరకు ఉంటుంది అని చెప్పి, పెరుగుతుంది అని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఓకే. సో అవి ప్రెసెంట్ మూడీస్ ఇన్వెస్టర్స్ అంచనా ప్రకారం. అదే ఇండియన్ గ్రోత్ రేట్ మనం ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాం సెప్టెంబర్ది. సో ఫస్ట్ ఫిచ్ రేటింగ్స్. సో ఫిచ్ ఎంత ఇచ్చింది మనకి, ఇదన్నీ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానివే అండి, 2020 టు 2021. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చూసుకుంటే ఫిచ్ వచ్చేసి 10.5%. నెక్స్ట్ గోల్డ్మెన్ సాక్స్ 14.8%, క్రిసిల్ రేటింగ్ 9%, ఇండియా రేటింగ్ ఏజెన్సీ అనేది 11.8% ఉంటుంది అని చెప్పి అంచనాలు వేయడం జరిగింది. సో ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క గ్రోత్ రేట్స్, భారతదేశం యొక్క గ్రోత్ రేట్స్. వేర్ విల్ బి ద 13th edition of Aero India 21 be held? సో ఏరో ఇండియా 21 యొక్క 13వ ఎడిషన్ అనేది ఎక్కడ జరగనుంది? సో ఎక్కడ జరుగుతుంది మనకి బెంగళూరులోనే. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి బెంగళూరులోనే నిర్వహిస్తారు. ఓకే. సో ఎప్పటి నుంచి ఎంతవరకు అంటే ఫిబ్రవరి 3 నుంచి 7వ తారీఖు వరకు 2021వ సంవత్సరంలో ఇది జరుగుతుంది మనకి ఈ ఏరో ఇండియా అనేది. సో ఇది మనకి సిన్స్ ఎప్పటి నుంచి 1996 నుంచి కూడా మనకి ఈ బెంగళూరులోనే నిర్వహిస్తున్నారు ఈ ఏరో ఇండియా సదస్సు అనేది. ఓకే. సో దీనికోసం రాజ్నాథ్ సింగ్ గారు ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది, ఏరో ఇండియా GOV.in అని చెప్పి. ఓకే. సో ఇది ఎక్కడ జరుగుతుంది మనకి యలహంక, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మనకి ఈ ఏరో ఇండియా అనేటటువంటి ఈ షో అనేది మనకి జరుగుతుంది అనమాట. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్ షో మరియు ఏవియేషన్ ఎగ్జిబిషన్ ఇది. ఓకే. సో ఇవి వెన్ ఈజ్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సెలబ్రేటెడ్? సో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ సాటర్డే ఆఫ్ సెప్టెంబర్. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి సెకండ్ సాటర్డే ఆఫ్ సెప్టెంబర్ యొక్క 2వ శనివారం ఇది జరుపుకోవడం జరుగుతుంది, రైట్. సో ఈసారి మనకి సెప్టెంబర్ 12th అనేది రావడం జరిగింది. సో ఆ రోజు వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అనేది జరుపుకుంటారు. సో ఇది ఎవరు జరుపుకుంటారు, ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే మనకి IFRC అంటే మనకి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్. ఆ సంస్థ వాళ్ళు 2000 సంవత్సరం నుంచి ఈ ప్రథమ చికిత్స దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ప్రజల్లో ప్రథమ చికిత్స గురించి అవేర్నెస్ కల్పించడం కోసం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలపడం కోసం ఇది జరుపుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద US Open 2020 మెన్స్ టైటిల్? సో US Open 2020 పురుషుల టైటిల్ విజేత ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు, డొమినిక్ థీమ్. సో డొమినిక్ థీమ్ ఈ పర్సన్ మనకి US Open 2020 మెన్స్ టైటిల్ అనేది గెలుచుకోవడం జరిగింది. సో ఇందులో రన్నర్ ఎవరు, అతడు ఎవరిని ఓడించడం జరిగింది అంటే అలెగ్జాండర్ జ్వెరెవ్, రైట్. సో వీళ్ళిద్దరూ US Open 2020 మెన్స్ టైటిల్ విన్నర్ అండ్ రన్నర్ అప్.
ఓకే. సో ఇక్కడ మనకి టోటల్‌గా మొత్తం చూస్తే ఉమెన్స్ సింగిల్స్ గెలుచుకున్నది నోవామి ఒసాకా. అలాగే రన్నర్ అప్ వచ్చేసి మనకి విక్టోరియా అజరెంకా. అలాగే మెన్స్ డబుల్స్ టైటిల్ వచ్చేసి మనకి మేట్ పెవిక్, బ్రూనో సేర్స్. సో వీళ్ళిద్దరికి మెన్స్ డబుల్స్ టైటిల్ రావడం జరిగింది. ఉమెన్స్ డబుల్స్ వచ్చేసి లారా సిగ్మండ్, వెరా వొనరేవా. ఓకే. సో వీళ్ళిద్దరికి ఉమెన్స్ డబుల్స్ టైటిల్ వచ్చింది. ఓకే. సో డొమినిక్ థీమ్ ఇతను వచ్చేసి మనకి ఆస్ట్రియా పర్సన్. సో ఆస్ట్రియాకు చెందినటువంటి వ్యక్తి. అలాగే ఫస్ట్ ఓయూఎస్ ఓపెన్ టైటిల్ అనేది ఇతనికి రావడం జరిగింది. అలాగే నవామి ఒసాకా. సో ఈవిడ వచ్చేసి మనకి జపాన్‌కి చెందినటువంటి వ్యక్తి. సో ఇంకా అజరెంకా వచ్చేసి మనకి బెలారస్‌కి చెందినటువంటి వ్యక్తి. సో ఒసాకాకి ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ రావడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆసియా నుంచి మెన్స్, ఉమెన్స్ టైటిల్స్ తో కలిపి అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఫస్ట్ క్రీడాకారిణి ఎవరు అంటే మనకి నవామా ఒసాకా. సో ఇవిడికి టోటల్‌గా 3 టైటిల్స్ రావడం జరిగింది. ఓకే. సో ఇది దీని గురించి. నెక్స్ట్ వన్, హూ వన్ ద 2020 టస్కాన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్? సో 2020 టస్కాన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ ని ఎవరు గెలుచుకోవడం జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు, లూయిస్ హామిల్టన్. సో ఇతను ఎవరు, మనకి ప్రపంచ నెంబర్ 1 ఛాంపియన్ ఫార్ములా 1 రేసర్ అన్నమాట. సో ఫార్ములా 1 ఛాంపియన్ అయినటువంటి లూయిస్ హామిల్టన్ కి టస్కన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అనేది రావడం జరిగింది. సో ఇతను బ్రిటన్ కి చెందినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ గాట్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ ఎట్ వెనీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్? సో వెనీస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డ్ అనేది ఎవరికి లభించింది? సో అంతర్జాతీయ ఫెస్టివల్ అనేది జరిగింది. ఈ ఫెస్టివల్లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ అనేది మనకి చైతన్య తమ్హానే. సో ఇతనికి రావడం జరిగింది. ఇతను ద డిసిపుల్ అనే మూవీకి స్క్రీన్ ప్లే వహించినటువంటి వ్యక్తి అన్నమాట. ఓకే. సో ఈ వెనీస్ అంతర్జాతీయ ఫెస్టివల్ అవార్డ్స్ లో ఇతనికి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. ఐ మీన్ సెకండ్ టైం రావడం జరిగింది. ఓకే. సో రెండవసారి ఈ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి. ఫస్ట్ ఫస్ట్ గెలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే 2001 సంవత్సరంలో రావడం జరిగింది. అది కూడా గోల్డెన్ లయన్ అవార్డ్ అనే అవార్డు గెలుచుకున్నారు. సో అతను నోమాడ్ ల్యాండ్. ఓకే. సో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో సెకండ్ టైం చైతన్య తమ్హానే ద డిసిపుల్ అనే మూవీకి స్క్రీన్ ప్లే వహించినటువంటి వ్యక్తి. Hindi Divos is observed on September 14th every year. What is the theme of 2020? సో సెప్టెంబర్ 14th ప్రతి సంవత్సరం కూడా హిందీ దివాస్ అనేది జరుపుకుంటారు. సో అయితే ఈసారి 2020 థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి న్యూ వరల్డ్, న్యూ ఇండియా, న్యూ హిందీ. సో ఇది మనకి ఈసారి 2020 యొక్క థీమ్ హిందీ దివాస్ గురించి, రైట్? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.